పోలీసులు తెలిపినవి అవాస్తవాలు. ఎన్నికల ప్రచారంలో నేను ఎక్కడ ఏ తప్పు చేయలేదు. గత ప్రభుత్వ ఒత్తిడితో నాపై తప్పుడు కేసులు పెట్టారు. కోడ్ ఉల్లంఘన కేసుల్లో సీఎం రేవంత్ వాంగ్మూలం. నాంపల్లి కోర్టుకు హాజరు. వచ్చే నెల 12న తుది తీర్పు. ఒకసారి మొత్తం చదివిన తర్వాత మాట్లాడదాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ఎక్కడ ఎలాంటి తప్పు చేయలేదని, కోడ్ ఉల్లంఘనలు కేసుల విషయంలో పోలీసులు తెలిపిన వివరాలు అవాస్తవమని సీఎం రేవంత్ రెడ్డి నాంపల్లి కోర్టుకు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారనే అభియోగాలు అప్పటి టీపీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డిపై బేగం బజార్, నల్లగొండ 2 టౌన్, మెదక్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఈ కేసులపై తన వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు రేవంత్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానానికి కేసు విచారణకు వచ్చారు. పోలీసులు తెలిపినవి అవాస్తవాలే. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పోలీసులు ప్రవర్తించడం వాస్తవాలే. మరి పోలీస్ వ్యవస్థ ఎటుపోతుంది? ఖద్దర్ చొక్కాకు కాకి చొక్కా భయపడినంత సేపు ఇటువంటి అక్రమ కేసులు వస్తాయి. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా వస్తుంది. చిల్కా ప్రవీణ్ పైన అక్రమ కేసు, జర్నలిస్టు శంకర్ పైన అక్రమ కేసు. బోలెడు మంది జర్నలిస్టులు ఎవడు క్వశ్చన్ చేస్తే వాళ్ళపైన ఏకంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలే అక్రమ కేసులు పెడతా ఉన్నారు. మరి అప్పుడు మీకు అనిపించింది కదా, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా. చాలామందికి అక్రమ కేసులు పెడుతున్నారు కదా. ఏకంగా కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తల పైన అక్రమ కేసులు పెడుతున్నారు కదా. మరి దీనిపైన కూడా మాట్లాడాలి కదా రేవంత్ రెడ్డి గారు. సద్గురు ధ్యానంతో చలాకీ మెదడు. ఇక మస్తిష్క వృద్ధాప్యానికి మెడిటేషన్తో చెక్, సంయమ సాధనతో 5.9 ఏళ్ళు వెనక్కి. సద్గురు అభివృద్ధి చేసిన టెక్నిక్ సత్ఫలితాలు హార్డ్వేర్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి. ఇక జస్ట్ మెడిటేషన్ చేస్తే కొంచెం ఎక్కువ ఏళ్ళు బతుకుతారంట. ప్రకటిత నేరస్తుడిగా ఎస్ఐబి మాజీ చీఫ్ జూన్ 20 లోపు విచారణకు రావాలి. రాకుంటే ప్రొక్లైన్ అటెండర్గా ప్రకటిస్తాం. ఏం చేసినా ఆయన రాడుకోండి. ప్రభాకర్ రావును మీరు పట్టుకునే పరిస్థితి లేదు. ఆయన అమెరికా నుంచి వచ్చే పరిస్థితి లేదు. లేదంటే 17 నెలల నుంచి అమెరికాలో దాచుకున్నాను తీసుకురాలేకపోతున్నారు మీరు. ఎటువైనాయి కేటీఆర్ను టార్గెట్ చేసుకుంటా మొత్తం కేసులు వేసింది కదా. ఎటువైనాయి అన్ని కేసులు. ఇది ఇట్లా ఉంటే ఒక్కసారి వెలుగు చూద్దాం.